ఆర్టికల్ 15/4 ఆ లెక్కల 17.5% 18% ఎస్సీలకు 6.5% లేదా 7% ఎస్టీలకు కలిపితే 21 నుంచి 23% రిజర్వేషన్లు ఎస్సీలకు ఎస్టీలకు పోతున్నాయి. కానీ బీసీ కులాలను లెక్క చేయలేదు, బీసీలకు రిజర్వేషన్లు లేవు. 1990 దాకా బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు వచ్చినాయంటే 5% మాత్రమే జనాభా నిష్పత్తి ప్రకారం జరిగినాయి. ఇక మిగతా అన్ని ఉద్యోగాలు, అన్ని చట్టసభలలో వాళ్ళకు సంబంధించినటువంటి పోస్టులు అన్నీ కూడా ఈ బ్రాహ్మణ క్షత్రియ 1961లో జనాభా లెక్కలు చేయడానికి ముందు తొలి భారత ప్రధానమంత్రి నెహ్రూ గారు 1953లో ఇది మనం గుర్తుంచుకోవాలి, కాకా కాలేల్కర్ అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 3 నెహ్రూ గారు 53లో కాకా కాలేల్కర్ గారి కమిషన్ ఏర్పాటు చేసి ఈ బీసీలకు సంబంధించినటువంటి వివరణ ఆ నివేదికలో ఆయన ఏం చెప్పిందంటే 61లో మీరు చేయబోయే జనాభా లెక్కలు ఏవైతున్నాయో ఆ జనాభా లెక్కలకు కుల లెక్కలు కూడా జత చేసి కులగణన జనగణన చేయండి. బీసీ అలాగే వారిని స్టేజ్ని ఆశీర్వాదాలనుకోవచ్చు. ఈ సభకు నన్ను కన్వీనర్గా చేసిన బీసీ సంఘ నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు. కన్వీనర్గా నన్ను ఎన్నిక చేసుకున్నందుకు నాకు పేరు పేరున అందరికి బీసీ నాయకులకు ప్లస్ ప్రత్యేకంగా ఉన్న నియోజకవర్గం నుంచి మా గ్రామం మండలం నుంచి వచ్చిన నాయకులకు కుల సంఘాలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ సంఘం అనేది ఏర్పాటు చేసుకోవడం చాలా శుభదినం. ఎందుకంటే ఏ సంఘాలైనా సుధా ముందుకు కొన్ని కొనసాగాలంటే అందరి అభిప్రాయాలను ముందుకుంటేనే కొనసాగుతాం. కావున ఈరోజు ఈ బీసీ సంఘం ఆధ్వర్యంలో నన్ను కన్వీనర్గా చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.